ములుగు జిల్లా అభయారణ్యం ఎన్నో వన్యప్రాణులకు నెలవుగా ఉంది. అంతేకాక ప్రస్తుతం కనుమరుగవుతున్నటువంటి అరుదైన జాతులలో సీతాకోకచిలుకలు ఒకటి. వివిధ రాష్ట్రాలకు చెందిన సుమారు 50 మంది పరిశోధకులు ములుగు జిల్లాలోని తాడ్వాయి, కస్రా, లక్నవరం ప్రాంతాల్లో పర్యటించి అడవుల్లో అరుదైన 65 జాతులకు సంబంధించినటువంటి సీతాకోకచిలుకలను వారు కనుగొన్నారు. అయితే గతంలో ఎన్నడూ చూడని సీతాకోకచిలుకలు కూడా ములుగు జిల్లా అటవీ ప్రాంతాల్లో లభించినట్లు వారు పేర్కొన్నారు. ప్రస్తుతం మనతో మాట్లాడేందుకు ఆ పరిశోధకులు మనతో ఉన్నారు. వారినడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. సో, గుడ్ మార్నింగ్ అండి. నా పేరు అపరంజిని. నేను నేచురలిస్ట్ లాగా వర్క్ చేస్తున్నాను టీజీఎఫ్‌డీసీలో. సో, వరంగల్ ఫారెస్ట్ డిపార్ట్‌మెంట్ ఇంకా ఔల్స్ కొలాబరేషన్‌లో జరుగుతున్న ఈ బటర్‌ఫ్లై సర్వే చాలా బాగా జరిగింది. మేము నియర్లీ 60 స్పీసీస్ ఇక్కడ రికార్డ్ చేయడం అయితే జరిగింది. ప్రతిసారి మేము బర్డ్ సర్వేస్‌కి వెళ్తా ఉంటాము డిఫరెంట్ లొకేషన్స్‌లో. బట్ బటర్‌ఫ్లై సర్వే అనేది తెలంగాణలో ఇట్ ఈస్ వన్ ఆఫ్ ఇట్స్ కైండ్ అన్నమాట. దాంట్లో నేను పార్టిసిపేట్ చేస్తున్నందుకు నాకు చాలా ఆనందంగా అనిపిస్తుంది. ఇంకా సర్వేస్ మేము 4 ఏరియాస్‌లో చేశాము. చాలా స్పీసీస్ డైవర్సిటీ ఇక్కడ ఉంది. అది బయట ప్రపంచానికి ఎవరికీ తెలీదు. సో, ఈ సర్వే ద్వారా వచ్చిన రిపోర్ట్‌ని మేము రిలీజ్ కూడా చేయబోతున్నాము. సో, ఇలాంటి సర్వేస్ ఇంకా ఫ్యూచర్‌లో గూడా జరగాలని కోరుకుంటున్నాను. జరిగింది. దీంట్లో మంకీ పజిల్, రెడ్ ఐ, బాబ్ ఇంకా పలు రకమైన రేర్ బటర్‌ఫ్లై స్పీసీస్‌ని ఇందులో మేము చూడడం జరిగింది. సో, పూర్తి వివరాలు ఇంకా సర్వే అయిపోయిన తర్వాత ఎక్స్‌పర్ట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు రివ్యూ చేసి కరెక్ట్ నంబర్ అనేది తెలియజేయడం జరుగుతుంది. సో, ఈ రివ్యూ ప్రాసెస్ అనేది ములుగులో డీఎఫ్ఓ ఆఫీస్‌లో జరుగుతుంది. అందరికీ నమస్కారం. నా పేరు నాగేశ్వరరావు. వైల్డ్ లైఫ్ ఫోటోగ్రాఫర్, ఫౌండర్, ప్రెసిడెంట్ ఓరుగల్లు వైల్డ్ లైఫ్ సొసైటీ వరంగల్. మేము మొన్న తలపెట్టిన ఈ కార్యక్రమం బటర్‌ఫ్లైస్ అండ్ మాత్ సర్వే ఫారెస్ట్ డిపార్ట్మెంట్ మేము కలిసి సంయుక్తంగా నిర్వహించిన ఈ బర్డ్ సర్వే చాలా సక్సెస్‌ఫుల్‌గా జరిగింది. ఆల్ ఓవర్ ఇండియా అంటే మొత్తం భారతదేశం నుంచి 8 రాష్ట్రాల నుంచి దాదాపు 60 మంది పార్టిసిపెంట్స్ వచ్చారు. ఇందులో ఎక్స్‌పర్ట్స్ ఉన్నారు. బటర్‌ఫ్లై ఎక్స్‌పర్ట్స్, వైల్డ్ లైఫ్ ఫోటోగ్రాఫర్స్, స్టూడెంట్స్, రీసెర్చర్స్, నేచురలిస్ట్ ఇలా చాలామంది ఈ సర్వేలో పాల్గొని ప్రత్యేక బృందాలుగా ఏర్పడి అంటే దాదాపు 4 క్యాంప్స్‌లో 60 మందిని డిస్ట్రిబ్యూట్ చేసి ఒక్కొక్క క్యాంప్‌లో 15 మంది అందులో ఐదుగురు గాని, ముగ్గురు గాని టీమ్. అందులో ఒకళ్ళు ఎక్స్‌పర్ట్, ఒకళ్ళు ఫ్రెషర్ అట్లా తీసుకొని ఫోటోగ్రాఫర్స్‌తో సహా దాదాపు నాకు తెలిసి 60-70 రకాల వరకు బటర్‌ఫ్లైస్ అంటే సీతాకోకలు కనుగొనడం జరిగింది. అలాగే మాత్స్ అంటే ఇది రాత్రిపూట కనబడే బటర్‌ఫ్లై లాంటిదే ఒకటి కీటకం. అది గూడా రాత్రి కనబడుతుంది. సో, జాయింట్‌గా అంటే బటర్‌ఫ్లై, మాత్స్ సర్వే గూడా జరిగింది. మాత్స్‌లో గూడా చాలా కనబడ్డాయని చెప్పుకోవచ్చు. సో, ఇట్లాంటి ఈ ఫస్ట్ సర్వే తెలంగాణలో ఇప్పటివరకు అథెంటిక్‌గా అంటే పౌరులను ఇన్వాల్వ్ చేసిన అంటే సిటిజన్స్ ఇన్వాల్వ్డ్ సర్వే అంటారు దీన్ని. సో, ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ తెలంగాణలో అని చెప్పుకోవచ్చు. ఇలాంటి బృహత్ కార్యక్రమాన్ని ఇచ్చిన అంటే సపోర్ట్ చేసిన ఫారెస్ట్ డిపార్ట్మెంట్‌కి, గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణకి మరియు అందరు ఎక్స్‌పర్ట్స్ చాలా ఎక్స్‌పర్ట్ ఎంటమాలజీ చేసిన చిత్ర మేడం గూడా వచ్చారు హైదరాబాద్ నుంచి. డబ్ల్యూడబ్ల్యూఎఫ్ నుంచి గూడా మాకు సహాయ సహకారాలు అందినాయి. కాబట్టి ఇలాంటి సక్సెస్‌ఫుల్ కార్యక్రమం చేసినందుకు మేము చాలా సంతోషపడుతున్నాం, గర్వపడుతున్నాము. సో, మరిన్ని ఇలాంటి సర్వేలు ఎటు నాగారం వైల్డ్ లైఫ్ సాంక్చురీలో జరగాలని కోరుకుంటున్నాము. అందరూ భాగస్వామ్యం मेरा नाम मैरी अनुजा एक्का है। मैं रायपुर छत्तीसगढ़ से हूँ। इस सेंचुरी में मुझे बहुत ही अच्छे स्पीशीज़ मिले। हमने बहुत ज़्यादा स्पीशीज़ कवर किया है, कुछ 30 स्पीशीज़ मैंने कवर किया है और यहाँ का जंगल मुझे बहुत ही अच्छा लगा। यहाँ का फ्लोरा, फ़ौना, यहाँ का जो भी यहाँ का है फ़ॉरेस्ट क्योंकि जो हम सेंट्रल इंडिया से हैं, तो सेंट्रल इंडिया में जो स्पीशीज़ मिलती है, वो काफ़ी अलग है और यहाँ की स्पीशीज़ काफ़ी अलग है। जो हमारे यहाँ अनकॉमन है, जैसे कॉमन बैंडेड पीकॉक, यहाँ पे बहुत कॉमन है। कॉमन मॉर्मोन हमारे यहाँ बहुत अनकॉमन है, यहाँ बहुत कॉमन है। तो मुझे तो बहुत ज़्यादा खुशी हुई कि ये हम लोगों का लाइफ़र्स है, जो हमको हमारे स्टेट में नहीं मिलता है, लेकिन यहाँ पे बहुत कॉमनली मिलता है। तो मुझे यहाँ आके बहुत खुशी हुई कि
मैं इन चीज़ों को देख पाई और यहाँ पे मुझे कुछ हिस्टोरिक प्लेसेस भी मिले जो 2000 बीसी का कुछ मोनोलिथिक स्टोन्स भी हम लोगों को देखने को मिला। तो ये हमें बहुत ज़्यादा अच्छा लगा कि ऐसा भी कुछ इंडिया में है और हम उस चीज़ को देख पाए अपनी लाइफ में। क्योंकि अगर हमें हमारे फेलो पार्टिसिपेंट्स ने नहीं बताया होता कि ऐसा भी कुछ यहाँ पे है, तो हमने उसे नहीं देखा होता। तो मैं सभी को थैंक यू बोलना चाहूँगी, यहाँ के ऑर्गेनाइज़र्स को, यहाँ के फॉरेस्ट की टीम को, यहाँ के सारे वर्क आई मीन यहाँ के वर्कर्स को भी मैं थैंक्स बोलना चाहूँगी, जिन्होंने हमें इतने अच्छे से ट्रीट పేరు నరేందర్. ఇన్‌చార్జ్ రేంజ్ ఆఫీసర్ తాడ్వాయి డబ్ల్యూఎల్ఎం రేంజ్. మనకు ఇక్కడికి డబ్ల్యూడబ్ల్యూఎఫ్ నుండి ప్లస్ హ్మ్, ఓరుగల్లు ఎన్‌జీఓ సొసైటీ నుండి ఆహ్, హ్మ్, ఎంటమాలజిస్ట్స్, ఫారెస్ట్ కాలేజ్ స్టూడెంట్స్ అందరూ కలిసి ఇక్కడికి రావడం ఒక 50 మెంబర్స్ వరకు వచ్చినారు. వచ్చి వైల్డ్ లైఫ్ సాంక్చురీలో వైటనారం వైల్డ్ లైఫ్ సాంక్చురీలో ఎన్ని రకాలైనటువంటి బటర్‌ఫ్లైస్ సీతాకోక చిలుకలు ఉన్నాయనేది వివిధ ప్రాంతాల్లో ఒక 13 ప్రాంతాలలో సర్వే చేయడం జరిగింది. అందులో 60 రకాలుగా సీతాకోక చిలుకలు ఉన్నాయి. మంచి డైవర్సిటీ ఉంది. వాటిని కాపాడుకుంటే ఈ ఫుడ్ చైన్‌లో గాని, అన్నిట్లో గాని ప్రకృతికి అంతా ఉపయోగపడుతుందని వాళ్ళు చెప్పడం జరిగింది. దాంట్లో మా ఫారెస్ట్ సిబ్బంది గూడా పాల్గొనడం జరిగింది. చాలా సంతోషం అనిపించింది. ఇన్ని రకాల బయోడైవర్సిటీ మన దగ్గర ఉంది. 60 రకాల సీతాకోక చిలుకలు ఉన్నాయని. సో, అదంతా గూడా మనం కాపాడుకుంటూ ఎటువంటి ఫారెస్ట్‌కు హాని చేయకుండా మనం కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రజల అందరి పైన ఉంది. కాబట్టి అందరూ దీన్ని రక్షించుకుంటారని ఆశిస్తూ ముగిస్తున్నాను.